నల్లమల్ల అడవుల అంచున ఉన్న ప్రాంతాన్ని ప్రజలు నిద్రావనం అని పిలిచేవారు. ఆ పేరు రావడానికి కారణం అక్కడి నాయకుడు నరసింహారెడ్డి. అతడు మాటలతో పెద్దగా కనిపించడు, పనులలో వేగంగా అస్సలు ఉండడు. రోజు పొడవునా చెట్ల నీడలో కూర్చుని నిద్రపోవడమే అతని జీవితం. అయితే ఆ అడవిలో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు అధికారుల దగ్గరకు వెళ్లరు. వాళ్ళకి ఒకే నమ్మకం, నరసింహారెడ్డి నిద్రలో ఉన్న ఏదో ఒక రోజు లేచి పనిచేస్తాడని. ఒకరోజు అడవిలో పెద్ద మార్పు వచ్చింది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు అడవిని కొట్టి రోడ్లు వేయడం మొదలు పెట్టారు. చెట్లు పడిపోయాయి, జంతువులు భయపడ్డాయి, గ్రామాల నీరు తగ్గిపోయింది. అధికారులు ఫైల్స్ చూసుకుంటూ ఉన్నారు, కానీ సమస్య ముందుకు పోతూనే ఉంది. ప్రజలు నరసింహారెడ్డిని చూడటానికి వచ్చారు. అతడు మాత్రం చెట్టు కింద నిద్రపోతున్నాడు. ఎవరూ అతన్ని లేపలేదు, ఎందుకంటే అతన్ని తొందర పెడితే ఫలితం ఉండదని అందరికీ తెలుసు. నరసింహారెడ్డి లేజీ అయిన మూర్ఖుడు కాదు. అడవి ఎలా శ్వాస తీసుకుంటుందో, ఎక్కడ నీరు ఆగుతుందో, ఏ చెట్టు పడితే ఏ ఊరు నష్టపోతుందో అతనికి బాగా తెలుసు. అందుకే తొందరపడడు. సమస్య పూర్తిగా బయటపడే వరకు వేచి చూస్తాడు. అడవిలో పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరిన రోజుని అతను లేచాడు. ఆయుధాలు లేవు, నినాదాలు లేవు. అతడు చేసిన పని ఒక్కటే, అడవి నడిచే దారులను మూసేశాడు. యంత్రాలు పనిచేయకుండా చేశాడు. కాగితాల్లో ఉన్న మ్యాపులు అడవిలో పనిచేయవని అధికారులకు అర్థమయ్యేలా చేశాడు. రోజులు గడిచాయి. అడవిలో పని ఆగిపోయింది. కాంట్రాక్టర్లకు నష్టాలు పెరిగాయి. అధికారులు చర్చలకు వచ్చారు. ప్రజల సమస్యలు వినిపించాయి. చెట్లు మళ్లీ నాటారు. నీటి ప్రవాహం తిరిగొచ్చింది. జంతువులు తిరిగి అడవిలోకి వచ్చాయి. ఈ మొత్తం సమయంలో నరసింహారెడ్డి పెద్దగా కనిపించలేదు. కానీ అతను కదిలిన తర్వాతే పరిస్థితి మారిందని అందరికీ అర్థమైంది. అడవిలో మళ్ళీ ప్రశాంతంగా మారింది. నరసింహారెడ్డి తిరిగి చెట్టు కింద కూర్చుని నిద్రపోయాడు. ప్రజలు మాత్రం ఇక భయపడలేదు. వాళ్లకు తెలుసు, అడవి నిద్రపోయినా దాన్ని కాపాడేవాడు మేల్కొనే ఉంటాడని.